గాయ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వినాయక చవితి అయిపోయింది. ఇప్పుడు వినాయక నవరాత్రులు ఉంటాయి కదా. సో అనకాపల్లిలో ఎక్కడెక్కడ ఏ దేవుడు అంటే వెరైటీగా ఏమైనా దేవుడు పెడతారు కదా సెట్టింగ్స్తో. సో అలా ఎక్కడెక్కడ ఏమేమి దేవుడు పెట్టారో నేను ఈరోజు మొత్తం చూడడానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఫుల్ వ్లాగ్లో చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచిగా బాగుంటాయి సెట్టింగ్స్ మొత్తం వినాయకుడు. సో చూసేద్దాం పదండి. మీకు ఈ ప్లేస్ గుర్తుందా? శారదానగర్. మేమైతే వినాయకుని నిమజ్జనం ఇక్కడే చేసాము. మరి మీరు ఎక్కడో చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేము నిమజ్జనం చేసిన ప్లేస్ ఇదే. చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ. అయితే ఈవినింగ్ టైంలో కూడా చాలామంది వచ్చి ఇక్కడ చాలాసేపు చాలా టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ. ముందుగా మనం అయితే అనకాపల్లిలోనే సెకండ్ లార్జెస్ట్ వినాయకాన్ని చూద్దాము. సెకండ్ అంటున్నాను కదా, మరి ఫస్ట్ ఏమైందని చూస్తున్నారా? ఫస్ట్ లార్జెస్ట్ వినాయకకి సెపరేట్ బ్లాగ్ చేస్తాను, వెయిట్ చేయండి, కొంచెం లేట్ అవుతుంది. మొత్తం అనకాపల్లిలోనే ఇదైతే సెకండ్ లార్జెస్ట్ వినాయక అనమాట, 36 feet. ఇదైతే అనకాపల్లి గవరపాలెంలో వెలుపుల వీధి దగ్గర పెట్టారు. వీస్టార్ గైస్ వాళ్ళు పెట్టారు. లోపల వినాయకుడి దగ్గర మాత్రమే కాకుండా బయట లోపల మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ వినాయకుడిని చూడాలంటే పక్కాగా మనం తల ఎత్తాల్సిందే. అయినా ఇక్కడే కాదు, మనం ఏ దేవుని చూడాలన్నా తల ఎత్తుకొనే చూడాలి. చూశారు కదా ఎంత పెద్దదిగా, ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. వీళ్ళైతే డైలీగా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం కూడా చేస్తున్నారు. అష్టమూర్తి రజాగైత్రి లోకయత్రా బ్రహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ భాషా రూప బహుచ్చేన భావా భావగర్భిత సుఖరాజ్య సుఖకరి శోభన సుభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా. నెక్స్ట్ ఇంకొకటి, పైన దేవుడు ఓకే, మళ్ళీ మరి కిందన ఎందుకు పెట్టారో మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంత పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి మనం ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా? నేనైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. మంచిగా అందరికీ మంచి జరగాలని దండం కూడా పెట్టేసుకొని బయటకు వచ్చేసాను. సో నెక్స్ట్ దేవుడు అయితే ఇది కూడా అనకాపల్లి వెలుపుల వీధి దగ్గరే పెట్టారు. ఈ దేవుడిని అయితే చెట్టు కింద కుర్రాళ్ళు అంట వాళ్ళ టీం పెట్టారు. పేరు మాత్రమే కాదు, దేవుని నిజంగానే చెట్టు కిందన పెట్టారు. అంటే చెట్టు కిందన ఇలా పందిరి సెట్టింగ్ మొత్తం చేసి దేవుణ్ణి పెట్టారనమాట. ఈ మధ్య అయితే ఫుల్గా ట్రెండ్ అవుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి థీమ్లో పెట్టారు. నెక్స్ట్ వారాహి అమ్మవారి రూపంలో కూడా పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసి దశావతారంలో వినాయకుడు. దశావతారంలో రాముణ్ణి చూసాము, ఇప్పుడు వినాయకుని కూడా మీరు చూసేయండి. ఇది కూడా అనకాపల్లి వెలుపుల వీధికి సరౌండింగ్స్లోనే పెట్టారు. ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలీదు. ఇలా లైటింగ్ పెడితే చాలా బాగుంటుంది కదా. అవును, మీకు లైటింగ్ ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం లైటింగ్. సో నెక్స్ట్ వినాయకుడు అయితే అనకాపల్లిలో ఎల్జీవై టీమ్ మెంబర్స్ పెట్టారు. బ్యాక్ సైడ్ శివలింగం, పైనుంచి వాటర్ పడుతున్నట్టు, సైడ్స్ నుంచి స్మోక్ ఎఫెక్ట్స్తో అయితే చాలా బాగుంది. సో వెళ్తున్న దారిలో అయితే మధ్యలో చిన్న వినాయకులు పందిరితో వేశారు. వాటిని కూడా వీడియోతో కవర్ చేశాను, చూడండి. సో నెక్స్ట్ సెట్టింగ్ వినాయకుడు చూడండి. ఈ మోడల్లో అయితే మన అనకాపల్లిలో మాత్రమే కాకుండా హైదరాబాద్లో కూడా పెట్టారు. ఇఫ్ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్లో ఎక్కడైనా చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఒకటి గమనించారా? నేను వీడియోస్ తీస్తుంటే ఎవరైనా కొంచెం అడ్డుగా ఉంటే వాళ్ళకి వాళ్ళే సైడ్కి కూడా వస్తున్నారు వీడియో తీసుకుంటున్నానని. నాకు బాగా అనిపించింది.
నెక్స్ట్ ఈ వినాయకుడు అయితే మొత్తం వైట్ కలర్లో ఉంది. ఈ వినాయకుడు అయితే రైల్వే స్టేషన్ దగ్గర పెట్టారు. సో ఈ వీడియోలో లాస్ట్ వినాయకుడిని మీరే చూసేయండి. అయ్యో ముందే భయపెట్టేస్తున్నాడు. లోపల కొన్నేటి మాస్క్ వేసేది. అవునా, తెలిసిపోనదా నీకు? చూడు సిఎంఆర్లోని లోపల ఉంటుంది కదా, ఆ టైం పెట్టారు. వాటర్ ఆన్ చేస్తే సో నేనైతే వినాయకుల్ని చూసేసిన తర్వాత పానీపూరి తినడానికి వెళ్ళాను. ఇది నా ఫేవరెట్ షాప్. మ్యాక్సిమం నేను ఎప్పుడు అనకాపల్లి వచ్చినా ఇక్కడే పానీపూరి తింటాను. మీలో ఎవరైనా ఇక్కడ పానీపూరి తినే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా చూస్తున్నారు కదా, అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ. సో గైస్ చూశారు కదా, అన్ని దేవుడిలో అన్ని వినాయకుడి సెట్టింగ్స్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో అయిపోయిందని అనుకోకండి. సో పార్ట్ 2లో ఇంకొన్ని గణేషులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఈలోగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బై బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.